వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై సస్పెన్స్ కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ 2 నెలలు పూర్తి చేశారు. వాలంటీర్ల కొనసాగింపుపైన ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపైన ఆసక్తి కొనసాగుతుంది. ఇదే సమయంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల పథకాలు, నిర్ణయాలను ప్రజలకు అందించేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను నిర్వహించారు. తమ క్లస్టర్ పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు. వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తొలగించాలని వార్డు, గ్రామ సచివాలయాల ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలగించిన గ్రూపుల వివరాలు ఈ సాయంత్రం లోపు ఇవ్వాలని నిర్దేశించారు. ప్రజలను కూడా ఆ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాలంటీర్లకు అందించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను వార్డు, గ్రామ సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఇక రాజీనామా చేసిన వాలంటీర్లను మినహాయించి మిగిలిన వాలంటీర్ల కొనసాగింపు విషయంలోనూ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత రావటం లేదు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మంత్రులు చెబుతున్నారు. అయితే వాలంటీర్లు ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ సేవలను పరిమితం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. అదే సమయంలో వాలంటీర్ల విద్య అర్హతల ఆధారంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వాలంటీర్లకు 10,000 చొప్పున వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాల ఖరారుపైన అధికారుల నుంచి నివేదిక కోరారు. ఈ నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.